దేవుడు అక్కడక్కడ పాత నిబంధనలో చెప్పిన కొన్ని మాటలు మనం తీసుకుంటే చూద్దాం. ఒక చక్కని మాట పాత నిబంధనలో లేవియే కాండం 16వ అధ్యాయము 29-30 వచనాలు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు అక్కడ పలికిన మాట తీసుకుందాం ఒకసారి చూడండి. లేవియే కాండం 16వ అధ్యాయము 29-30. ఇది మీకు నిత్యమైన కట్టడ. అమ్మా, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ అమ్మా అండర్లైన్ చేసుకోనండి. 7వ నెల 10వ నాడు ఏ పని చేయక మిమ్ముని మీరు అక్కడ ఉపవాసం అని అనలేదు. దుఃఖం ఉన్నప్పుడు అన్నం తింటారా? ఎందుకు దుఃఖపరుచుకోమని చెప్పాడంటే వీళ్ళు పశ్చాత్తాపడమని చెప్తున్నాడు దేవుడు. చదువు ముందు మాట. యెహోవా సన్నిధిని మీరు మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు అమ్మా ఆ దినమున మిమ్ము పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడను. యాజకులు చేస్తారు. పశ్చాత్తాపం మీది, ప్రాయశ్చిత్తం వాళ్ళు చేస్తారు. మీ గురించి బలులు ఇవ్వాలి వాళ్ళు. ఈ రోజు నాడు పాపమును గూర్చిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీరు ఎలాగ పశ్చాత్తాపడి ఎలా దుఃఖపడాలో వివరంగా చెప్పాడు. ఆ పశ్చాత్తాపము దుఃఖంలో ఉన్నప్పుడు బిర్యానీ తినరు. ఎందుకంటే దేవునికి మాకు ఎడబాటు వచ్చింది. దేవునికి నాకు చాలా ఎడమ చేసింది. అయ్యో మళ్ళీ దేవుడు అంగీకరిస్తాడో ఇవ్వడో అనేసి బలోమని ఏడవాలి. అక్కడ తల్లి లేకుండా ఒక చంటి పిల్లోడు ఏ విధంగా అయితే విలువలాడిపోతూ ఉంటాడు తల్లి లేకపోతే, ఆ విధంగా దేవుడు లేకపోతే మనిషి విలువలాడే పరిస్థితి లేదు. కాబట్టి దేవుడే ఒక అవకాశం ఇస్తున్నాడు వాళ్ళకి. మీరు మీ దోషాల్లో ఉన్నారు కాబట్టి మీరు దుఃఖపరుచుకోండి. ఆ టైంలో అన్నం తినరు, వాళ్ళు భోజనం చేయరు. దాన్నే ఉపవాసం అంటారు. అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఉపవాసం ఎందుకున్నారు? వాళ్ళు పాపముల కొరకు వేదనతో దుఃఖపడుతున్న పరిస్థితిలో అన్నపానాలు మానేసేవాళ్ళు. దాని తగ్గట్టు పశ్చాత్తాపం అయిన తర్వాత అక్కడ యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళా ప్రాయశ్చిత్తం జరిగేది. అక్కడ బలులు ఇచ్చేవాళ్ళు. దాంతో కొంత రిలాక్స్ అయిపోయేవాళ్ళు. మళ్ళీ ఈరోజు నాడు వీళ్ళు ఉన్న ఉపవాసానికి అక్కడ జరుగుతున్న పరిస్థితికి తేడా మీకు అర్థం కావాలి బాగా. ఒక చక్కని మాట నా జ్ఞాపకం వస్తుంది. చూడండి లూకా సువార్తలో వీళ్ళని హేళన చేస్తారు శిష్యులు. 5వ అధ్యాయంలో 33-39 వరకు మనం చదివితే కొన్ని విషయాలు చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేస్తారు. అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. ఒకసారి ఆగుదాం అక్కడ. యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు ఎవరు? వీళ్ళు పాత నిబంధన కాలంలో ఉన్నవారు. పాత నిబంధనలో ఉన్న నియమాలు వీళ్ళు ఇంకా అనుసరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త నియమాన్ని స్థాపిస్తాకు వచ్చాడు. ఆయన యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకమ్మా? క్రొత్త నియమాలు స్థాపించడానికి వచ్చాడు. పాతది కొనసాగించడం కోసం రాలా ఆయన. ఇప్పటికీ సేవకులు అనబడే వాళ్ళు చాలామంది పాత నిబంధనలు అన్నీ కూడా తగిలించుకొని సంఘం మీద రుద్దేస్తున్నారండి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా తెలియని వాళ్ళుగా చాలామంది ఉన్నారండి. చాలామంది సేవకులు చాలామంది ఉన్నారు. కృపకును తర్వాత ధర్మశాస్త్రానికి తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రొత్త జీవితానికి తర్వాత పాతలో ఉన్న ఆ పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర జీవితానికి తేడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇక్కడ చాలా ప్రమాదం వచ్చి పడుతుంది. సంఘముగా మీకు ఇస్తున్నాడు దేవుడి జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది గమనించండి. ఆనాడు ఉన్న పాత నియమాలు, ధర్మశాస్త్ర నియమాలు పాటించి వాటిని హైలైట్ చేయడం కోసం రాలా, వాటిని నెరవేర్చి కొట్టిపడేయడం కోసం వచ్చాడు. ఇది కూడా తెలియకపోతే ఎలాగా? సంఘానికి ఇది కూడా తెలియకపోతే మినిమం బేసిక్స్ ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడ అంగి వేశారు, మేము అంగి వేస్తాము. అక్కడ ఏ పొద్దు కట్టారు, నేను ఏ పొద్దు కట్టుకుంటాను. అక్కడ ఇంకేవో తినకూడదన్నా తినకూడదు మానేస్తాను. నువ్వు తింటేనే, తినకపోతేనే, కట్టుకుంటేనే, కట్టుకోపోతేనే ముందు నీ ఆత్మ సిద్ధం చేసుకోమని దేవుడు కొత్త నియమాన్ని పట్టాడు. దీన్ని మనం పట్టుకోవట్లే సంఘం. ఇది చెప్పేవాళ్ళు కూడా లేరు చాలామంది. అదేనంటే బైబిల్లో ఉందిగా అంటారు వాళ్ళు. కాబట్టి ఈ రోజున మనందరము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
యోహాను శిష్యులు ఆనాడు పాత నిబంధన కాలంలో ఉన్నవారు. పరిసయ్యులు ఎవరు? వాళ్ళ శిష్యులు ఎవరు? పాత నియమాల్ని పాటించేవాళ్ళు. ఇదేంటి ఈయన కొత్తగా ఉన్నాడేంటి, కొత్తగా వస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా శిష్యులు క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు కదా, తరచుగా ప్రార్థన చేస్తున్నారు కదా, అలాగే పరిసయ్యుల శిష్యులు కూడా చేస్తున్నారు కదా. నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పి శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పి పాత నిబంధన పద్ధతుల్లో వీళ్ళు ప్రశ్న చేస్తున్నారు. మీరు బాగా వినండి వాక్యాన్ని. వాళ్ళ పాత నిబంధన పద్ధతిలో వీళ్ళని ప్రశ్నిస్తారు. వీళ్ళెవరు? క్రొత్త నిబంధన సంబంధమైన దేవుని క్రొత్త నియమాలను పాటించడం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు. అది వీళ్ళకి అర్థం కాక 23 వచనం ఇంకా స్పష్టం ఉంటుంది. 33 యోహాను శిష్యులు తరచుగా నీ శిష్యులు తినుచు. ఇక్కడ మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఎక్కడ కూడా దేవుడు ఖండితముగా ఉపవాసం ఉండండి, కడుపు మార్చుకోమని చెప్పలేదు. మళ్ళా చెప్తున్నా. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ మాట్లాడలా. 1-2 పట్టుకుని వాళ్ళు ఏమంటున్నారంటే ఉపవాస ప్రార్థన వల్ల తప్ప ఈ దయ్యాలు పావు అనేసి ఆ మాటను పట్టుకుంటా. నేను దాని గురించి మాట్లాడినంట సమయం చాలు, ఇంకోసారి మాట్లాడతాను విషయం. ఆ ఒక్క విషయం తప్ప రెండో విషయంలో ఎక్కడ కూడా దేవుడు మాట్లాడి మనం చూడం. కాబట్టి సంవత్సరములో అప్పుడు పాత నిబంధన లేవి కాండములో సంవత్సరములకు ఒక్కసారి మీరు ఏమన్నాడు ఆయన? పశ్చాత్తాపడండి, మీరు కన్నీరు కార్చండి, దుఃఖపడండి. అది కూడా ఎప్పుడమ్మా? సంవత్సరానికి ఒక్కసారి చెప్పాడు దేవుడు. మీకు ఇంకో కొంచెం ముందుకెళ్తే జకరియా గ్రంథము 7వ అధ్యాయము 1-6 చదవను ఒకసారి. దేవుడు అప్పుడు అక్కడ చెప్పిన దాన్ని ఆజ్ఞగా పాటించే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏం యాడ్ చేశారో చూడండి ఒకసారి, ఎలా కలిపారో చూద్దాం ఒకసారి. జకరియా 7:1-6 వరకు. దర్యావేషు ఏలుబడియందు సంవత్సరము కిస్లేపు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరజేరు రెగ్మేలెకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుము అని. దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఏ రోజు చెప్పాడు? అక్కడ లేవి కాండంలో 7వ దినం 7వ నెల. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు 5వ నెలలో యాడ్ చేస్తారు వీళ్ళు ఇష్టమే. ముందుకెళ్ళు. యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తులను మనవి చెయ్యగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకునినప్పుడు. ఆగుదాం ఒకసారి. ఇక్కడ వీళ్ళు యాడ్ చేసింది ఏంటి? 5వ నెల. దేవుడు అక్కడ చెప్పింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. ఒకవేళ ఉన్నంత మాత్రాన దేవుడు ఏమైనా సంతోషపడ్డా? అక్కడ దేవుడు ఆయాసపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? ఎలాంటి ఆయాసం ఉంది ఆయనకి? చదువు మళ్ళీసారి గట్టిగా ఆ మాట. నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? భక్తి కలిగే ఉపవాసం ఉన్నారు మీరు. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటారు. ఉపవాసం ఎందుకోసం ఉంటాడు? మీ స్వప్రయోజనం కోసం ఉపవాసం ఉన్నారు. ఉపవాసం దేనికి ఉండాలి? దేవుని కొరకు ఉండాలి. అయ్యో నీకు నాకు ఎడబాటు వచ్చిందయ్యా, పాపం చేసావయ్యా, మమ్మల్ని క్షమించనేసి 1 పూటో 2 పూటలో 3 పూటలో లేకపోతే నా 2 రోజులో 3 రోజులు 6 రోజుల్లో అలా ఉపవాసం ఉండే పరిస్థితి ఉండేది. కానీ ముందు ఏమైపోయింది? కల్తీ అయిపోయింది అంతే కూడా. ఎందుకున్నారంటే వీళ్ళు స్వప్రయోజనాల కొరకు. ఇప్పుడు ప్రపంచంలో నామకాద క్రైస్తవులందరూ కూడా ఉపవాసం ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, వీళ్ళు దేనికోసం ఉంటున్నారు? నిజముగా పాపము చేసి పశ్చాత్తాపముతో ఉపవాసం ఉంటున్నారా? పలహారాల కోసం ఉంటున్నారా? నిజంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎక్కడన్నా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉపవాసం ఉంటే కనుక గుడికి 10 మందితో ఎందుకు వెళ్ళా అవసరం? నువ్వు ఇంట్లోనే చేయొచ్చు ప్రార్థన. నన్ను క్షమించు ప్రభు బలోమని అక్కడ గుళ్ళు ఏడుస్తారు వీళ్ళు. 10 మందితో కలిసి పాపం కోసం ఏడుస్తారా? పప్పల కోసం ఏడుస్తారు, ఇంకేంటి ప్రమోషన్ కోసం ఏడుస్తారు, జ్వరం కోసం ఏడుస్తారు తప్ప నిజంగా పాపం కోసం ఎప్పుడు ఏడుస్తాం మనం? సింగిల్గా ఉన్నప్పుడు ఏడుస్తాం కదండి. దానికి మళ్ళీ గుళ్ళకి రావటం ఎందుకు? దానికి మళ్ళీ ఉపవాస దేశానికి ప్రచారం చేయటం ఎందుకు? బ్యానర్ కట్టడం ఎందుకు? ఎంత రాంగ్ జరుగుతుందో సంఘమా మీరు వినాలి, శ్రద్ధగా వినాలి విషయాలు.
కాబట్టి ఇక్కడ ప్రభువు అంటున్న మాట ఏంటమ్మా అక్కడ, నీ స్వప్రయోజనము కొరకే, అంతే కదా. ఎందుకు మీరు ఉపవాసం అంటే స్వప్రయోజనం కోసం. సరే, అక్కడ కొంత తగిలిచ్చారు కదా. కొంచెం ముందుకు వస్తే లోకాసు సువార్త 18లో ఉంటాడు ఎవరైనా సుంకరి. అతనేమంటాడు, వారమునకు 2 సార్లు ఉపవాసం అని. వీడెవడు చూడండి ఎలా తగిలిచ్చారు ఒకటి. వారం 2 సార్లు అంటే ఎంత అవుతుంది సంవత్సరానికి? నెలకి ఎన్ని సార్లు అవుతుంది? 8 సార్లు అవుద్ది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ఎవరన్నా చెప్పాడు ఇన్ని? ఇప్పుడు మీరు అంటారు కదా, ప్రభు ఉపవాసం ఉన్నాగా నాయన నాకు చెయ్యవా? ఉపవాసం ముఖ్యం కాదు, నీ జీవితం ముఖ్యం. చదువున్న మాట శంకరి. వారమునకు 18వ అధ్యాయమేనమ్మా 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు. చాలుగా ఉపవాసం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మాట. దేవుడు సంవత్సరానికి ఒకసారి లేవియ కాండములో మీ పాపమ నిమిత్తం దుఃఖపరచుకోమని చెబుతా ఉంటే వీళ్ళు చూడండి ఎలా యాడ్ చేసుకుంటూ వచ్చారు. శంకర్ ఏమన్నాడు? వారమునకు 2 సార్లు. నెలకి ఎన్ని సార్లు అవుతుంది మరి? 8 సార్లు. అక్కడ సంవత్సరానికి ఒకసారి మీరు దుఃఖపరచుకోండి, పశ్చాత్తాపడండి, ఏడవండి అని చెప్తున్నప్పుడు వీళ్ళు ఎలాగా కల్తీ చేసేస్తున్నారు వాక్యాన్ని చూస్తే మనం చాలా బాధేస్తుంది ఒక్కోసారి. కాబట్టి ఈ రోజు నాడు గమనించండి, యూదులు సప్రయోజనం కోసము వాళ్ళు ఉపవాసం ఉన్నారు. నిజంగా ఉపవాసము పశ్చాత్తాపంతో కూడినట్టుగా మనం కనపడట్లా. ముందు వస్తే దేవుడు లేవియ కాండలో చెప్పింది ఇక్కడ నెరవేరట్లా. ఆనవాయితీగా అలవాటు ప్రకారంగా వాళ్ళు ఉపవాసం ఉండటం మొదలుపెట్టేశాక ఏంటంటే కనుక మా భక్తి కనపరుచుకోవాలి ఒకటి. రెండవది స్వప్రయోజనాల కోసమేమో పని చేయాలి. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా మనందరం కూడా మనం చూస్తే అపోస్తల కార్యములు 13 చూద్దాం సారి. 13:1 అపోస్తల కార్యములు 13:1. చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేలు, సౌలను ప్రవక్తలు, బోధకులుండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. సువార్త కొరకు ప్రత్యేక పరచడం కోసం ఉపవాసం ఉన్నారు. సువార్త కొరకు ప్రత్యేక పరిచి వాళ్ళని పంపాలి, దానికోసం వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. మరి నువ్వెందుకుంటున్నావు? సువార్త పని చేయవు, జీవితాలు మార్చుకోవు, పాపం చేసి దుఃఖం కూడా రాదు అసలు. కానీ అన్నం మానేసి కడుపు మార్చుకుంటే దేవుడు దిగొచ్చి నేను దీవిస్తాడు. ఇదే కదా నీ భ్రమ. మీ రెండో భాగం కూడా ఇది విన్న తర్వాత మీకు ఇంకా క్లారిటీ రాకపోతే నాకు ఫోన్ చేయొచ్చు ఎవరైనా సరే. యూట్యూబ్లో ఒక భాగం ఉంది, రెండో భాగం కూడా అప్లోడ్ అవుద్ది. ఖచ్చితంగా ఈ రెండింటిని విన్న తర్వాత ఎవరికైనా మీరు నా నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే వాక్యం అర్థం కాక కొంతమంది ముందుకెళ్ళిపోతున్నారు. అపోస్తల కార్యంలో కూడా ఇంకొకటి ఉంది. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి చూడండి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉన్నారు ఉపవాసం. బైబిల్లో మీకు అందిస్తున్నాం జ్ఞానాన్ని. మరి వీళ్ళు ఎందుకుంటున్నారు? పేతురు గారు లేకపోతే మా ప్రసంగం చేసేవాళ్ళు లేరు, పేతురు గారు లేకపోతే మా ఆదరించేవాళ్ళు లేరు. ఆయన సంఘ కాపరిగా ఉన్నాడు కదా, సంఘాన్ని కట్టేవాడిగా ఉన్నాడు కదా. అయ్యో ఆయన త్వరగా రప్పించయ్యా, ఇప్పుడిప్పుడు మేము నేర్చుకుంటున్నామయ్యా అనేకమైన మాటలు, దేవునిక మాటలు అనేసి వాళ్ళు అప్పుడు ఉపవాసం ఉన్నారంట. ఎంత అద్భుతమైన ఉపవాసం ఉండేది. సేవకులు లేకపోతే, వాక్యం లేకపోతే ఇంకా అన్నం తినబుద్ధి అవుద్దా? అది సంఘం యొక్క బలం. అక్కడ ఆ మాట పట్టుకోండి అన్నమాట. ఎంత బాగుంటుంది అన్నమాట. సంఘమైతే అతని కొరకు శక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎందుకు ప్రార్థన చేశారు? వాళ్ళు అన్నం మానేశారు. ఆ నైట్ అంతా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. దుఃఖం ఉంది, సేవకులు అలాగా ఉండిపోయారు, జైల్లో ఉండిపోయారు. మనమేం భోజనం చేస్తాం, ఇక్కడ మనమేం సంతోషంగా ఉంటాం అనేసి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించే తీరులో వాళ్ళు అన్నం మానేసి ఉపవాసం అన్నారు. అది కూడా ఒక నైట్, ఒక రోజు. లేకపోతే మరి ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి? 40 రోజులు 50 రోజులు ఉపవాసం దేని చేస్తున్నారు? వాళ్ళలాగా మాత్రం వీళ్ళు ఉండరు, వాళ్ళలాగా వీళ్ళు ఉండరు. నేను చెప్పాక మొట్టమొదటి భాగంలోనే ఉపవాసము కాదు అది. ఒక పూట తిని 2 పూటలు ఈజీగా మానేయచ్చు. సెంటర్ పాయింట్లో మధ్యప్రదేశ్లో బాగా పడద్ది మధ్యాహ్నం. మధ్యప్రదేశ్ అంటే ఏంటి? పట్ట. మధ్యప్రదేశ్లో మధ్యాహ్నం కల్లా బాగా ఆవురారుమని తింటూ ఉంటాం. ఇక ఉదయం తినపోతేనా సాయంత్రం తినపోతేనా పడిపోయిన 2 పూటలు బ్యాలెన్స్ అయిపోయిందిగా. ఓచుకుంటూ ఒక పెట్టుకుంటూ మధ్యాహ్నం కల్లా 11:30 టక్ మళ్ళీ అయిపోతుంది.
సాయంత్రం ఆకలి అవ్వదు. ఇది ఉపవాసం, ఆ ఉపవాసం చేయలే వాళ్ళందరూ కూడా. కాబట్టి వాస్తవాలు మనం తెలుసుకుంటే కనుక గమనించండి, శిష్యులందరినీ కూడా వీళ్ళు హేళన చేస్తున్నారు. మీ శిష్యులు ఏమంటారంట? తినుచు త్రాగుచు. ఎక్కడ చెప్పలేదుగా మరి దేవుడు ఉపవాసం మనల్ని. తింటారు వాళ్ళు ఎక్కడ చెప్పాలా మీరు ఉపవాసం ఉండండి, దీక్షలు చేయండి అని చెప్పలా దేవుడు. చూడండి అక్కడ మార్కు సువార్తలో మత్తయి సువార్త 6:16 సరే. ఒక్కవేళ ఉపవాసం ఉంటున్నారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు టచ్ చేసిన పాయింట్లు కొంచెం చెప్తున్నా. ఒక్కవేళ మీరు ఉంటున్నారు కాబట్టి, ఆచరిస్తున్నారు కాబట్టి, ఉంటే ఎలా ఉన్నా చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడు? వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, ముందుకెళ్ళా తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయింది. ఏమైంది అక్కడ? ఫలము పొంది ఉన్నారు. ఎందుకు ఫలం అంట? మీకు మూడిందే, మీకు వచ్చింది. ఇంకా ఎందుకమ్మండి ఆ మాట? మనుషులు కనబడవాలని అనేసి మెప్పు కోసం, గొప్ప కోసం, ఏమండి పదవుల కోసం, వీటి కోసం అడావడి చేస్తున్నారు. మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది ఎవరో తెలియకూడదు. ఇప్పుడు ఈ సంఘాల్లో ముందుగానే పెద్ద పెద్ద పాంప్లెట్లు వేస్తున్నారు, ఉపవాస దినాలు. అది చేసేది, బయట చేసేది అది రహస్యమైన దేవుని దగ్గరికి సంబంధించింది. అది ఒకవేళ నిజంగా పాపం చేసి పశ్చాత్తాపడితే ఎవరికి వాళ్ళే పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఉపవాసం ఉండవు. అది వ్యక్తిగతం, అది వ్యక్తిగతం. అది ఉపవాసం అనేది వ్యక్తిగతము, సమూహంగా ఎక్కడా జరగలేదు. పేతురు గారు శిరసాల్లో ఉన్నారంటే కనుక అందరూ ఆత్మీయ బిడ్డలు కాబట్టి, వాళ్ళకి పెయిన్ వచ్చింది కాబట్టి కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వాళ్ళు ఆయన విడుదల కోసం. అది వేరే, ఆ సన్నివేశం వేరు. నీ పాపం కోసం ఇండివిజువల్గా, నీ సిన్ పాపము కొరకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నువ్వు మోకరించి ఒక పూట ఉపవాసం ఉండి ఆ పాపం పోయే వరకు పశ్చాత్తాపడు. ఆ విషయంలో ఎప్పుడైనా చేసావా నువ్వు? మీరు ఆలోచించుకోండి ఒకసారి. నిన్న కూడా హావన్న ఉపవాసం ఉన్నానని అంది. ఉపవాసం ఎందుకు నేను చెప్పలేదే, దేవుడు చెప్పలేదే. దేనికోసం ఉపవాసం ఉన్నావు? నాకు క్లారిటీ ఇవ్వండి. మీరు చాలామంది తెలియక ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కనపడప్పుడు. మరి ఇప్పుడు మానేసారు, నాకు తెలియదు, ఇంకా నచ్చలేదు. ఇంకా నేను ఉపవాసం ఉంటానండి. ఎందుకు ఉన్నావు చెప్పు నాకు. నీ పాపం కోసం ఉన్నావా? ఇప్పుడు నేను ఏడ్చావా అసలు కనీసం దానికోసం? దేవుని యొక్క నియమ నిబంధనలన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమైనప్పుడు నీ నిబంధనలు ఎవరికి కావాలి? ఇంకా దేవునికి అది మనుషుల నిమిత్తం పెట్టుకున్నావు, మెహర్బానీ పెట్టుకున్నావు. డప్పులు వాయించుకుంటా ఉంటావా? ఉపవాస ప్రార్థన దొరుకుతుంది మా గుళ్ళు అనేసి. అది బహిరంగ జరిగేది కనీసం? ఆ మాత్రం కనీసం జ్ఞానం లేదు వాళ్ళకి. చదవమాట బుజ్జిగా. వేషధారుల వలె దుఃఖముఖం వేసుకొని అందరు కనిపించేట్టుగా ఎందుకుంటావు నువ్వు? నేను ఉన్నానండి. మారు మనసు పొందిన టైంలో గమనించండి, మీరు ఉన్నా సింగిల్గా ఎవరిని లోపల రానికుండా ఆ పల్లెటూళ్ళలో చిన్న గుడిసె ఉంటే దాంట్లో వెళ్ళిపోయి అక్కడే ప్రార్థన చేసుకుని అక్కడే సాపేసుకొని ఉన్నా నేను. ఎందుకంటే కనుక అప్పుడు రీజనరేషన్ లాగా ఒక కొత్త జీవితం కోసం నేను ప్రారంభిస్తున్నా. అది ఇంకోటి చెప్పేది కదే. సంఘంలోకి వెళ్ళిపోయి బిక్కమొహం వేసుకుని ఆనందాన్ని మొహాల్లాగా ఉండిపోయి నేను ఉపవాసం నోచానని చెప్పుకుంటా, అది చెప్పుకునేది కాదుగా. చదవమాట. మనుషులకు కనపడవలనని కాక, రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ఒకవేళ ఉంటే కనుక ఎలా ఉండో చెప్తున్నాడు. ఇక అవన్నీ మన అవసరం లేదు, మనం ఉండలేదు కాబట్టి. అవి మన అవసరమా? ఎందుకని? ఏసే ఉండమని చెప్పలా, ఉంటున్నావు కాబట్టి ఇలా ఉండొచ్చు కన్నాడు. మనం ఉండలేదు కాబట్టి చెప్పట్లా. నేను ఉండలేదు. శిష్యుల్లాగా తినుచు తాగుచూ ఉండేవాళ్ళం, హ్యాపీ. వారి ఫలము ఫలం అంటే ఏంటనుకున్న వేషధారణ అండి. వేషధారణ కొంచెం భయంకరమైన పాపం కొట్టలేదు. అన్ని పాపాల కంటే వేషధారణ. వీళ్ళు ఎవరికైనా సమస్య వస్తే వీళ్ళందరికీ కూడా వేసేవాళ్ళు అంటే బూడిద రాసేసుకొని మొహానికి గోనిపట్టు కట్టుకొని ఆ గ్రంథం ఉండే మెత్తిమే పెట్టుకొని నడి వీధుల్లో మోకరించే వాళ్ళు అంటే వీళ్ళందరూ ఎవరో పరిశైలు అందరికీ కూడా ధర్మశాస్త్ర పాదం. మేము మీకోసం ఎంత ప్రయాసపడుతున్నామో. వేషధారులు వీళ్ళందరికీ కూడా బాగా చెప్తారు. వీళ్ళందరూ కూడా చేసిన విషయంలో తేడా ఉండేది. అందుకే వాళ్ళ మాట వినమన్నాడు తప్ప వాళ్ళు చేసింది చేయొద్దని చెప్పాడు దేవుడు. దేవుడు నామమునకు స్తోత్రం. బోర్డు అవసరం అండి. నాకు చాలా బాధ వేస్తుంది అండి. పాంప్లెట్లు చూసినప్పుడు పెద్ద పెద్ద బోర్డులు పెట్టేస్తున్నారండి ఉపవాస దీక్ష ప్రార్థనలని. ఎవరి కోసం పెట్టావు నువ్వు?
అది వ్యక్తిగతముగా ఉండేది. ఒక టైము, దాని టైం ఉంటుందా? ఎప్పుడు పొరపాటు చేసేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. ఇంట్లో ఉంటావో గుళ్ళోకి వెళ్తావో మీ ఇష్టం. ఒక సమయాన్ని పెట్టేసి ఒక ప్రత్యేకమైన రోజులు పెట్టేసి ఆ తర్వాత ఒక ప్లేస్ పెట్టేసి మళ్ళా ఈ 3 రాంగే. ఉపవాసం ఉండటానికి ఒక ప్లేసు, ఒక సమయము, ఒక బోర్డు పెట్టేసి అంత అవసరం లేదండి. ఎప్పుడు నువ్వు పొరపాటు చేస్తావు నిజంగా కనుక అది దాని నుంచి బయటపడే వరకు ఉపవాసం ఉండు. ఎంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. ఎప్పుడన్నా అలాగా నువ్వు మందిరం మానేసినప్పుడు కూడా కనీసం పశ్చాత్తాపడవే, వాక్యం పరకం పాటించలేకపోతున్నా పశ్చాత్తాపడవే. ఆ విషయంలో ఉపవాసం ఉండడానికి నీకు చాలా బాధ. కానీ నీ స్వప్రయోజనాల కోసం మాత్రం అమ్మో ఎంత కడుపు మార్చుకుంటారు. దేవుని ఆయాసపెట్టే విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈరోజు మీ మనసులో ఉన్న ఆ అజ్ఞానం మొత్తం పోవాలి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఈ రోజులో నిజాయితీగా ఉండి దేవుని నమ్ముంది విశ్వాసం ఉండి ముఖ్యంగా ఉపవాసం ముఖ్యం కాదు. ఆత్మీయమైన జీవితం ముఖ్యం కానీ ఉపవాసం ముఖ్యం కాదు. ఇవన్నిటిని బట్టేసుకుని మన అంతా ఇప్పుడు మీకు ఇంకో విషయం జ్ఞాపకం వస్తాం. ఎస్తేరు ఏం చేసింది? పాత నిబంధనలు వాళ్ళు కూడా ఉపవాస్తున్నారు కదా. ఎస్తేరు ఏం చెప్పండి, ఏం చేసిందో ఒకళ్ళు చెప్పండి ఎవరన్నా. ఎందుకుంది? వీళ్ళందరూ నాశనం అయిపోతున్నారు. అయ్యా వీళ్ళు నాశనం అయిపోతున్నారు, వీళ్ళని కాపాడాలి. నేను నాశనం అయిపోతున్న టైంలో బిర్యానీ ఏం తింటాము, మొక్కలు ఏం తింటాము, అసలు అన్నం ఎక్కుద్దా? చావబోతున్నారు వాళ్ళు, చంపేస్తారు వాళ్ళని. నా స్వజనులందరినీ కూడా కాపాడుకోనేసి అప్పుడు ఆ టైంలో ఇక చావబోతున్నప్పుడు ఇంకా బిర్యానీ ఏంటి. కొంతమంది ఉంటారు ఉరేసే ముందు కూడా బిర్యానీ పెట్టమని. ఆఖరి కోరిక ఏంటంటే బిర్యానీ అడిగారంట. ఇవిడ రేపు పెచ్చోడ మంచోడ అర్థం కాదు. ఈరోజు క్రైస్తవులు ఎలా అయిపోయారంటే కనుక రాకడ వచ్చేస్తుంది, చావు వచ్చేస్తుంది అనేసి అరే వండుకు మొత్తం వండి తినేయాలి. యుగాంతం అనేసి మధ్య అడవాడు చేశారు కదా, డిసెంబర్ నెలలో వచ్చిందనేసి. ఆ టైంలో అన్ని కోటీశ్వర్లందరూ కూడా తింటమో బార్లు బీర్లు తర్వాత తిండి పడిపోయారండి. ఎవరికన్నా భయం ఉంది అసలు? వెళ్ళిపోయే ముందన్న ఆ దేవుని నమ్ముకుందాం, ప్రభువుని నమ్ముకుందాం రెడీ అని చెప్పారంటే కనుక అది నిజమని కాదనుకోండి, జరగలేదనుకోండి. కానీ మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే రేపు పోతామంటే కనుక ఇంకేంటి తిని తాగి సుఖించు. మనిషి చాలా డ్యామేజ్ అయిపోయాడండి, చాలా డ్యామేజ్ అయిపోయాడు. ఎస్తేరు ఏం చేసిందమ్మా? ఉపవాస దినాలు ప్రకటించుకున్నారు. ఎందుకంటే కనుక అయ్యో మా నాశనం వచ్చేస్తుంది దేవా కనికరించయ్యా, వినాశనం వచ్చేస్తుందయ్యా కనికరించయ్యా. నేనే పట్టణస్తులు వాళ్ళు ఎందుకున్నారు? నాశనం అయిపోతున్నాం మేము, ఇంకేం తింటాము, దేవుడు ఉగ్రత వచ్చేస్తుంది అని వాళ్ళు ప్రకటించుకున్నారు. వాళ్ళు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ. యోహాను శిష్యులు, పరిసయ్యులు ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు, వాళ్ళు పాత నిబంధన కింద ఉన్నవారు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలకు వచ్చేసాం. దేవుని నామమున స్తోత్రం. క్రొత్త జీవితంలోకి వచ్చేసాం. కాబట్టి క్రొత్త ధనము అనేది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి స్థాపించాడు. క్రొత్త నియమాలు స్థాపించాడు ఆయన. పాత నియమాలని కొనసాగించలా, వాటిని నెరవేర్చేసి ఆయన కొట్టివేశాడు. కాబట్టి మనము పాతది గతించను, సమస్తము క్రొత్తం అయిపోయింది. కాబట్టి ఈ రోజున సుంకరి పరిచయులు ప్రతికూలంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు శిష్యులు ఎందుకు ఉండాలి? అందుకే శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభువారు సపోర్ట్ చేశాడు. ఏమన్నాడు? ఇప్పుడు రండి, పెండ్లి కుమారుడు ఇంటి వారికి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పారు. సిలువెక్కే టైం రాబోతుంది, ఇంకా సిలువలో చనిపోతాడు ఆయన. అప్పుడు ఉపవాసం తినలా, అప్పుడు తినలా. వాళ్ళు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ కూడా ఆయన పట్టుకుని సిలువెక్కితే వెళ్ళిపోయినప్పుడు అప్పటి నుంచి మొదలైన శ్రమలకి వాళ్ళు ఏం తింటారు? ఇంకా మా గురువు గారిని పట్టేసుకున్నారు, కొట్టేస్తున్నారు, చంపేస్తారు. ఇక సిలువెక్కిన టైంలో వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారు మొత్తానికి వాళ్ళు ఇంక భోజనం ఏం చేస్తారు? వాళ్ళు ఆయనతో తిన్నవాళ్ళు, ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనతో మంచి మాటలు విన్నవాళ్ళు ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు? అది కదా నిజమైన ఉపవాసం. అందుకే ఆ మాట చెప్తున్నా. ఏమన్నా ప్రభావం అంటున్నా? పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. సరే అప్పుడు సరే పరిస్థితి ఏంటి? ఇప్పుడు లేడు యేసయ్యా, ఇప్పుడు ఇంకా పండగ నీకు. పరిశుద్ధాత్మ దేవుడే నీలోకి వచ్చేసాడు, నిరంతరం నీలోనే ఉన్నాడు. కడుపు మార్చుకోమని చెప్పేవాడు కాదు ఆయన, నీ మనసు మార్చుకోమని చెప్పేవాడు.
ఇప్పుడు వాళ్ళకి చెప్పిన మాట అది. పెండ్లి కుమారుడు వీళ్ళ నుంచి కొనుక్కోబడతాడు అంటే సిలువ ఎక్కుతాడాయన, చనిపోతాడాయన. అదవుతుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఉపవాసం ఉంటారు. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు రానే వచ్చాడు, ఉపవాసంతో పని లేదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. ఇంకా ఇప్పుడు చేయవలసిన పని అంటే నీ జీవితాన్ని మార్చుకుని సువార్త ప్రకటించడమే. కడుపు మార్చుకుంటే నీకు ఏం కాదు, బీపీ తప్ప, షుగర్ తప్ప. చదువు మాట ముందుకెళ్ళి కొంచెం. 34 వచ్చింది మరోసారి ఇప్పుడు చెయ్యి. పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారు. మరి వాళ్ళని శిష్యులు. ఇప్పుడు మనం ఎవరము? పెండ్లి కుమారుని స్నేహితులు. మనం పెండ్లి కుమారుడితో ఉన్న స్నేహితులు. ఇప్పుడు పార్టీ చేసుకోవాలా లేకపోతే ఉపవాసం ఉండాలా? మరి అంతే కదా, అంతే కదా. ఇప్పుడు నా సంఘంలో మీకు ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్పినా ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు దీనికోసం, వాటి కోసం, వీటి కోసం ఉపవాసం ఉండొద్దు. అది అన్య ఆచారము, యూదుల ఆచారము. ఇది మనం యూదులం కాదు, అన్యులం కాదు, పెండ్లి కుమారుని స్నేహితులం. గణపరచని దేవుణ్ణి. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా ఉన్నప్పుడు, ఆ యేసు ప్రభువారు ఆత్మను మనలోనే ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషం. మనకు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందం. ఎలా వస్తుంది? అన్నం అంత వచ్చేస్తుందా? వీళ్ళు చెప్తారులే పై మాటలకు ఏమంటే కనుక ఉపవాసం ఉంటాం కానీ అయ్యా నా జీవ వేరే అండి. అవునా? ఓ బస్తా బియ్యం ఎప్పుడు 10 కిలోల బస్తా, వారం 10 రోజులు ఉపవాసం ఉండి, కట్టుకు ఉపవాసం ఉండి 10 కిలోల బస్తా బియ్యం. మరి ఒకవేళ నిజంగా కొంత ఎనర్జీ స్టోర్ అయింది అనుకోండి, ఒక 20 రోజుల తర్వాత పోయి ఎట్లా ఉంటుందండి? ఉంటుందా? నాకు తెలియదు. మరి ఉపవాసం కరెక్ట్గా ఉండి ఒక 20 రోజుల తర్వాత మామూలుగా ప్రతిరోజు తినేదానికి నాకును నీకు తేడా ఉంటుందా? ఉండదా? చెప్పరేంటమ్మా? ఏమైనా డ్రాప్ వేస్తాడు దేవుడు? మంచి విటమిన్ డ్రాప్ అవుట్ వేసేస్తే సరిపోద్దా ఉంటాయి. నేను అంత భ్రమ. వీళ్ళు భ్రమ, వాళ్ళ భ్రమ అంటే బాగోదు కదా. మరి మనందరము కూడా ఇప్పుడు పెండ్లి కుమారుడు మనతోనే ఉన్నాడండి. ఆత్మరూప పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడండి. ఆయన ఈ దీక్షలు పెట్టేవాడు కదా. ఆయన ఇలాంటి నియమాలు పెట్టేసి మిమ్మల్ని మార్చేసి బెడ్డెక్కించేవాడు కదా. ఆయన ఎల్లప్పుడూ నిన్ను బట్టి సంతోషపరచడం కోసం వచ్చాడు. ఆయన బట్టి నువ్వు సంతోషపడాలి, నిన్ను బట్టి ఆయన సంతోషపడాలి. ఇద్దరు కలిసి సంతోషంగా ఆనందంతో దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుని పని కొంత చేసి అక్కడ పొందేసుకోవాలి జీతాలు, బహుమానాలు. అందుచేత వచ్చాడు లోపలికైనా. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మరి పేతురు ఎందుకు ఉపవాసం ఉన్నప్పుడు అంటే కనుక పేతురు ఉపవాసం ఉంటారు. కారణం ఏంటంటే ప్రజలు మారట్లా. యోహాను ఎందుకు ఉన్నావు అంటే కనుక ఇప్పుడు మారు మనసు కోసం, సువార్త కోసం ఉన్నాం. మీరు తినాలని మాకు అవకాశం, తినటానికి ఆలోచన కూడా వచ్చేది మాకు. ఎందుకయ్యా మీ శిష్యులు ఉపవాసం ఉన్నారు ఆడని? కానీ మన సువార్త పని కోసం ఉన్నాం, ఆత్మ పట్ల భారంతో ఉండటం కోసం ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఎంత ద్రోహం అండి నిజంగా. వీళ్ళందరికీ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించేసి 3.5 ఏళ్ళు శిష్యులకి అర్థం కాలేదండి. తర్వాత లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత సంపూర్ణంగా జ్ఞానం వచ్చేసింది వాళ్ళకి. అప్పటి నుంచి మొదలైంది అసలైన సువార్త, అసలైన జ్ఞానం, సంఘానికి ఇచ్చిన జ్ఞానం అది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి దేవుడు తప్పు చేసినప్పుడు కన్నీరు కార్చమన్నాడు, తప్పు చేసినప్పుడు దుఃఖించమని చెప్పాడు. తప్పు చేసినప్పుడు మీరు అవసరమైతే మొత్తం మానేసుకుని ఆ పశ్చాత్తాపడి తప్పు నుంచి బయటపడటం కోసం అలా ఉండమని చెప్పాడు తప్ప ఒట్టొట్టునే మీ యొక్క స్వప్రయోజనాల కోసం ఉపవాసం ఉండమని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఈరోజు మనందరము కూడా చేసే పొరపాటు ఇదే. యోహాను సువార్త 16వ అధ్యాయం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 22 వరకు. మీరు ఏడ్చి సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకోనదు. జ్ఞాపకం చేసుకోదు. పురుషుడు అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎంత కష్టపడినా సరే ఏం పడుతుందంట? సంతోషపడుతుంది బిడ్డ పుట్టుడు అనేసి. ఈ రోజునాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనకు అనుగ్రహించాడు తండ్రి అని దేవుడు. అది వచ్చిన తర్వాత ఆయన మనల్ని ప్రేమించి పాపము నుంచి, శాపము నుంచి, నరకమును తప్పించిన తర్వాత పండగే పండగ. ఇక మరొకటి లేదు, దుఃఖం లేదండి. నువ్వు మారి మనసు పొంది పశ్చాత్తాపడి దేవునితో కనెక్ట్ అయిన తర్వాత నువ్వు పెట్టుకునే ఈ విచారకరమైన సంఘటనల వల్ల దేవుడు స్పందించడు. నీ హృదయం మార్పు వల్ల అని స్పందిస్తాడు.
ఇది తెలియాలి, ప్రపంచానికి చెప్పాలని మనం స్పష్టంగా. కుమారుడు అనుగ్రహింపడ్డాడు. ఆయన ద్వారా మనకి ఎల్లప్పుడూ సంతోషం. ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ కూడా కుమారుని ముద్దు పెట్టుకుని లేనిచో. ముద్దు అంటే ప్రేమ. ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించకపోతే కోపగించుకుంటాడు. అప్పుడు నువ్వు ఏం బిర్యానీ తింటావు? అప్పుడు ఉండు దేవునికి దూరం అయితే కనుక. అప్పుడు ఉండు ఉపవాసం, ఖర్చు తప్పాడు, కందిరి కార్చు. అట్లా ఉన్నారు వాళ్ళందరూ కూడా. చూడ ఆ మాట మొదలు చదవమ్మా. కానీ కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి పేతురు, యోహాను ఎందుకు చేశారంటే కనుక చాలామంది పిల్లల కోసం కాదు, ప్రమోషన్ కోసం కాదు, ఉద్యోగం కోసం కాదు, ఏమంటే ఆహారం కోసం కాదు, జ్వరాల కోసం కాదు, వీటి కోసం కాదు. మేము ఆత్మ పట్ల భారముతో ఉన్నప్పుడు తిన్నామో లేదో అవన్నీ పక్కన పెట్టేసుకున్నాము. ఉపవాసం ఉన్నాం అప్పుడప్పుడు, జాగరణలో ఉన్నాం అప్పుడప్పుడు. ఎందుకంటే మాకు దొరికేది కాదు. మా పని అంతా కూడా దేవుని పని. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని పనిలో వెళుతూ ఉన్నప్పుడు అండి ఎప్పుడు ఏది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. లేకపోతే పస్తుంటాం. పూట ఏమైందంట. దేవుని పని మాత్రం ఆగదు. నాకు చెప్పాను మీకు ప్రార్థనలో, దేవుని పని మీద నేను వెళ్తున్నప్పుడు ఎగస్ట్రాల అవసరం మనకి. అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందాం, పెద్ద అవసరంలా. దేవుని తెలుసు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నారు కరెక్ట్. అప్పుడు వాళ్ళకి ఏమీ లేవు. తప్పేమంటలే. ఒక జత బట్టలు పెట్టుకొని తప్పంటలే. అప్పుడులాగా ఏం పట్టుకెళ్ళకుండా ఉండమని దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి పట్టుకెళ్ళిపో. వాళ్ళకి ఏమి లేవు. అప్పుడు ఎత్తుక్కోవద్దన్నాడు దేవుడు. వాటి కోసం, సంపాదన కోసం ప్రయాసపడద్దన్నాడు దేవుడు. ఒక జాలి అయినాను, ఒక సంచి అయినాను, ఒక కర్ర అయినాను, ఒక చెప్పులైనాను ఏమొద్దు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి లేవు. వాళ్ళకి వెళ్ళిపోండి, అలా వెళ్ళిపోండి. ఏ టైంలో ఎప్పుడు ఏం కావాలో నీకు ఇస్తా. ఎందుకంటే నా పనికి వెళ్తున్నారు వాళ్ళు. నా పని మీద వెళ్తున్నావు కాబట్టి ఆయన పనిలో ఉన్న వారి విషయంలో మనోధైర్యం ఎక్కువ ఉంటుందండి. ఆయన పని కాకుండా నీ పనిలో ఉన్న వాళ్ళకి ఎంత ఉన్నా సరే చప్పగా ఉంటావు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి ఎల్లప్పుడూ పండగ. ఎందుకు వచ్చింది పండగ? ప్రభువే నీలోకి వచ్చేసాడు. తిను, హ్యాపీగా ఉండు, తిని ప్రార్థన చేసుకో. ఇప్పుడు ప్రార్థన ముఖ్యమా, ఉపవాస ప్రార్థన ముఖ్యమా? మనసు ముఖ్యమా, లేకపోతే ఉపవాసం ముఖ్యమా? మరి అదే కదా. నీకు ఎంత ఈజీగా అర్థమైపోయింది ఇది. కాబట్టి తిని ప్రార్థన చేసినా యేసయ్య వెంటాడు. తినపోయినా. ఈ మధ్యకాలంలో చాలామంది ఆల్ నైట్ ప్రే. ఈ మధ్యకాలం వెంట నా చిన్నప్పటి నుంచి ఆల్ నైట్, రాత్రులు చేస్తేనే ప్రార్థన వెంటనే ఎవరు చెప్పాడు? అమ్మా ఇంకా ఉన్నారు, అక్కడే ఉన్నారు. అలా నన్ను కూడా ఆ మధ్యకాలం అడిగేవాళ్ళు మీరు కూడా కదా. ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందామా, తెల్లారి పడుకుంటావుగా. ఇదైతే ఏమైంది? ఇప్పుడు పని చేసుకుంటావు పగులు, రాత్రంతా నిద్ర లేకుండా నువ్వు పగులు పని చేయగలవా? రాత్రి ప్రార్థన చేసి పగులు పడుకుంటున్నావు. నేను పగులు ప్రార్థన చేసుకుని రాత్రి పడుకుంటున్నా. ఏది ఆరోగ్యం అమ్మా? చెప్పరేంటి? ఏది ఆరోగ్యం లక్ష్మి? పగళ్ళు పని చేసుకో, ప్రార్థన చేసుకో, రాత్రులు పడుకోమనిచ్చాడు దేవుడు. రెస్ట్ తీసుకో. ఎవరు పెట్టారు ఇవన్నీ కూడా? నువ్వు పెట్టుకున్నావు. ఆల్ నైట్ ప్రేయర్. ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ వెళ్ళా. సంఘాన్ని స్థాపించక ముందు వెళ్తే అక్కడ ప్రార్థన చేసినందుకు డౌన్ అయిపోయి వికెట్ పడిపోతుంది. ప్రార్థన చేయటం, పడుకుంటూ పోతాం. లైట్లు ఆర్పేసి డిమ్ లైట్లు వేశారు. ఇదేం ఉపవాస ప్రార్థనలు, ఇదేమో ప్రార్థన ప్రేయర్లు, దీనికోసం ఎందుకు రావటం? నాకు విచిత్రం అనిపించింది. మళ్ళీ పొరపాటునట్టు వెళ్ళలే. ఇంకా రకరకాల మీ ఇష్టమేక ఏ రకరకాలుగా ఆ గొర్రెలు కదాక వాళ్ళు ఏదంటే సిట్ అంటే సిట్టు, వాళ్ళు స్టాండ్ అంటే స్టాండ్, బొర్రలమంటే దొరుకుతారు, గుడి గిక్కమంటే గిహేతారు. వాళ్ళు చేసుకోవట్లే అలాగా. ఎందుకు గుండె గిచ్చున్నావంటే కనుక ఏమో మా అమ్మ మొక్కుంది. ఆమెను అడిగితే ఏమో మా తాత మొక్కాడు చిన్నప్పుడు. ఆమెను అడిగితే లేదు. అక్కడ ఎవరు చెప్పారంట? అర్థము లేకుండా వ్యర్థముగా ఎవరు నమ్మొద్దు. అర్థం తెలుసుకోకుండా వ్యర్థముగా యేసుని కూడా నమ్మొద్దు. మీరు యేసుప్రభుని ఎందుకు నమ్మాలో తెలుసుకుని నమ్మండి. చెప్పేవాళ్ళు మేము ఉన్నాం. అది తెలుసుకుని మేము నమ్మాను నేను. కాబట్టి నేను స్ట్రాంగ్గా మాట్లాడుతున్నా. మా తాత ముత్తాతల వల్ల ఆనవాయితీ వచ్చేసింది. మేము క్రైస్తవ ఫ్యామిలీ కాబట్టి మేము కూడా గుడికి వెళ్ళేవాడిని. ఎందుకు నేను గుడికి వెళ్ళాలి? తెలియకి వెళ్ళేవాడిని, కానీ తెలుసుకుని వచ్చా బయట లోపలికి మళ్ళా. తర్వాత దేవుని నామాన్ని స్తోత్రం గట్టిగా. 36వ వచనం, లోకసువార్త 5:36 వచనం మరోసారి. పాత బట్టకు వేస్తా. ఇప్పుడు వేస్తారా? వేసేవాళ్ళు. ఇప్పుడు వేస్తే ఏమొద్దంట? చదువు. వేసినాడలా క్రొత్తది అంతేగా. అవునా కదా? ముందుకెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు. అదిగాక
చేసిన ముక్క మ్మ్. పాతదానితో కలియదు. ఎవడును కలవదు కదా. క్రొత్తది పాతది మాస్కే కదా. పాత అంటే అర్థం ఏంటి? పాత నిబంధన నియమాలు. క్రొత్త అంటే ఏంటి? యేసు ప్రభు చెప్పిన నియమాలు. ఈ రెండు మ్యాచ్ అవ్వ కదా. ఎలా మ్యాచ్ అవుద్ది? 1 సమూయేలు గ్రంథం చూడండి సార్, 17వ అధ్యాయంలో సౌలు అంటాడు అన్నమాట, దావీదు నీ యుద్ధం చేస్తాను అంటున్నావు, బాగానే ఉంది, ఇవి నా ఆయుధాలను పట్టుకో, డాలు, కత్తె, ఈటె ఇవన్నీ పట్టుకొని వెళ్ళు, శిరస్త్రాణము అంటే దావీదు ఏమంటే చూడన్నమాట 38, 39 చదవండి సారి. సౌలు యుద్ధ కవచం తొలగించాను. ఈ సామాగ్రి దావీదుకి అలవాటు లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళి కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్ళను. ఇప్పుడు ఇవన్నీ తగిలించున్నాడు ఆయన, వద్దన్నాడు ఆయన. పాతది పద్ధతిలో నేను వెళ్ళట్లా, క్రొత్త స్టైలే వెళ్తున్నా. ఎవరు? యుద్ధానికి క్రొత్త స్టైల్. ఏంటి ఆ స్టైలు? అసలు చిన్న వరుసలతో ఒక్క రాయితో కొట్టి పడేశాడు ఎవరిని? ఫిలిష్తీయుల్ని. ఇది నా స్టైలు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి క్రొత్త నియమాలు చెప్తున్నప్పుడు ఆ క్రొత్త నియమాన ప్రకారం మనం ముందుకెళ్ళాలి తప్ప ఇలాగ ఎదురుతున్నప్పుడు, ఇలా మా ఆనవాయితీ ఉన్నప్పుడు ఇలా చేస్తున్నామంటే అనేసి క్వశ్చన్ చేసే అవకాశం లేదు. ఇంకా అయిపోయింది. అందుకే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారండి క్రైస్తవులు. ఈ సేవకులందరూ కూడా పాత నిబంధనలు పాతుకుపోయి ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళని కూడా మనం మార్చాలి. నేను మళ్ళీ చెప్తున్న బిడ్డల సంగమా, మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను దేవుని యొక్క వాక్యముతో సేవకులు స్కాన్ చేస్తాను. అంగిల్ని బట్టి, పిషప్పులను బట్టి, కారులను బట్టి, గుళ్ళని బట్టి స్కాన్ చేయను. నేను పెద్ద పెద్ద సేవకులు అవ్వచ్చు, పెద్ద పెద్ద బిషప్పులు అవ్వచ్చు, వాళ్ళు నా దేవుని యొక్క వాక్యంతో వాళ్ళని స్కాన్ చేయతే కనుక తేలిపోతారు వాళ్ళు. నాకు అంగీలు ఉండవు, షూట్లు బూట్లు కూడా ఉండవు, నాకు ఏ మాత్రం టోపీలు ఉండవు, ఏముండవు మన దగ్గర. మన వాక్యం ఉంది బుర్రలో. దేవుని నామమున స్తోత్రం గట్టిగా. మీరు అలాగే తయారవ్వాలి. ఇప్పుడు నుంచో సీనియర్ పాస్టర్ అండి ఆయన, ఇప్పుడు నుంచో బిషప్ అండి ఆయన, ఇప్పుడు నుంచో అంగీలు ధరించుకున్న గొప్పోడండి ఆయన, ఇప్పుడు నుంచో ఎంత ప్రయాసపడి కట్టాడు ఈ గుడి కట్టాడు. గుండెలు గట్లా, జీవితాలను గట్లా. వాక్యంతో స్కాన్ చేయండి మీరందరూ కూడా. ఎందుకని ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నాకు ఆయాసం వస్తుంది, బాధ వేస్తుందండి ఇలాంటి వాళ్ళని చూసి. ఇప్పుడు ముఖ్యంగా 40 రోజులు ఉపవాసం చేసేవాళ్ళు మరీ ఆయాసం వచ్చేస్తుంది నాకు. మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. దేవుని నామమున స్తోత్రం గట్టిగా. కాబట్టి మొత్తము సమాప్తి చేశాడు ఆయన. సిలువలో అంతయు సమాప్తమాయేను. ఇప్పుడు క్రొత్త జీవితం మొదలవుతుంది ఒక్కొక్కళ్ళు నా ఎందుకు విశ్వాసం ఉన్న వాళ్ళకి. చదువు మాట. శరీరమందు చేత దేవుని నామమున స్తోత్రం. తెర్ర ఉండేది అప్పుడు యెరూషలేము దేవాలయంలో, తెర్ర ఉండేది. తెర్ర లోపలికి వెళ్ళకూడదు, యాజకులు మాత్రం వెళ్ళాలి, ఇంకోళ్ళు వెళ్ళకూడదు. ఇప్పుడు తెర చినిగిపోయింది. శరీరము ద్వారా తెర చింపేశాడు ఆయన. అందరూ ప్రవేశించవచ్చు, అందరికి అవకాశం ఉంది. అందరూ రాజులైనా యాజక సమూహం అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. వాస్తవాలు తెలియకుండా మీరు ముందుకెళ్ళొద్దు. తెలుసుకుందాం బిడ్డలారా, కొంచెం ఓపిక తెలుసుకుందాం. అని కూడా చెప్పుదాం, ప్రపంచానికి కదిలించేద్దాం. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎందుకు ఈ అవాస్తవంలో ఉండి మన ఎదిరికిస్తూ ఉంటే నువ్వెందుకు మాట్లాడలా? చాలామంది నా తెలిసిన ప్రశ్నలా మమ్మల్ని అడుగుతున్నారండి, పాస్టర్ గారండి మీరు ఉపవాసం ప్రదర్శనలు చేయరా అంటే కనుక మీరు ఎందుకు మాట్లాడలే? గట్టిగా మ్యాటర్ చెప్పండి, ఎవరైనా ఇవ్వండి వాళ్ళకి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి నా దేవుని పని మీద మనం వెళ్తున్నప్పుడు గమనించండి, చెప్పింది మాత్రం చేద్దాం. రెండవది మనం తగిలించుకోవద్దు. ముందు 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 వెళ్ళే కొద్దీ ఏం మారిపోద్ది అర్థం కాదు క్రైస్తవ జీవితం. అలా బైబిలే కనపడదామని భయం వేస్తున్నా నాకు. బైబిల్ కనపడినట్లా వీళ్ళు నిజంగా చెప్తున్నానండి. వీళ్ళే సిద్ధాంతం. ఆయన మన పెద్ద అది దాన్ని ఏమన్నా మహాకోట్లను పెట్టాడంటే ఆయన పెట్టాడు. ఆయన ప్రసంగం విన్నా చూద్దాం ఏం చెప్పాడు ప్రసంగం అంటే కనుక నిజంగా బైబిల్ ఓపెన్ చేయలేదండి. బైబిల్ ఓపెన్ చేయాలి. ఆయన జనాన్ని చూసినప్పుడు వెరికిపోయి ఉంటుంది బహుశా. అబ్బబ్బా నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా. ఇక ఏ మాట్లాడుతున్నాడు పెట్ట కథలో, ఆ కథలో, ఆ మాటలో పొడి మాటలు ఇవి చెప్పేసుకొని బైబిల్ ఒక్క రెఫరెన్స్ చెప్పాల. ఎంత బాధేసిందో, ఎంతమందిని గొర్రెలను పాడు చేసేస్తున్నారు వీళ్ళని.
మీకు కూడా ఆయాసం వస్తుంది నేను అలాంటి చూస్తాను. ఇప్పుడు ఆయాసం రావట్లేదంటే కనుక మీరు సై అయినట్లకే. చాలా బాధేస్తుంది నాకు. అంతమందికి సువార్త చెప్పవచ్చు చక్కగా, అంతమందికి మంచి బోధన ఇవ్వచ్చు, అంతమందికి రాకడ సువార్త చెప్పవచ్చు, అంతమందిని సువార్తకులు తయారు చేసుకోవచ్చు, అందులో ఇవన్న యూత్ వాళ్ళు మనం స్పెషల్గా పెట్టేసి చక్కని వాక్యం ఇవ్వచ్చు. మెప్పు కోసం, గొప్ప కోసం, పదవి కోసం, పైసల కోసం పాకులాడి దుర్బోధకుల నోళ్ళు ముయ్యించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. దేవుడు అప్పగించిన బాధ్యత. నోరు మూసుకున్నారంటే కనుక ఎంతమంది పాడైపోతారు. నా అంటూ ఎంతోమంది తయారవుతున్నారండి యూట్యూబ్లో. సద్విమర్శ ఒక్కొక్కడు ఏకేక తోక లాగి బయటకు లాగి చక్కగా సత్యాన్ని చెబుతున్నావు చాలామంది ఉన్నారు, నేనే కాదు. మనకు టెక్నాలజీ లేదు కాబట్టి యూట్యూబ్లోకి అట్లా చాలా విషయాలు వాళ్ళు చాలామంది చెబుతున్నారు. దేవుడు ఆ రకంగా మనల్ని వాడుకుంటున్నాడు. దేవుని మన స్తోత్రం. మరుగున పడిపోతే మనలాంటి వాళ్ళము సాతానుడు విజృంభిస్తాం వాళ్ళ ద్వారా. కొంతమంది అయినా సరే దేవుని దగ్గర నుంచి ఆ దేవుని యొక్క దగ్గరకు వచ్చి వాళ్ళు సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది మనం మాట్లాడటం వల్ల. దేవుని మన స్తోత్రం. కాబట్టి ప్రజెంటు హంగామా, ఆర్భాటం, అడావుడి, సత్యము లేదు, అసత్యమే. జనాలు పోగేసుకోవటము. వాళ్ళు చేశారనేసి వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేశారనేసి వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తున్నారు. నేను చెప్పి అనుకున్నాను అక్కడ వెంటనే, ఈయనకి హిందీ పెట్టాడు అబ్బా, ఈయనకి వచ్చిన థాట్ ఇప్పుడు ఈయనకి తడగనే గుడారాల పండుగని వాళ్ళు పెట్టేశారు. ఇంకోళ్ళు ఏ పండుగమ్మా ఇంకేది పెడుతున్నారు ఈ మధ్యకాలంలో, ఇంకోళ్ళు పెడుతున్నారు. వీళ్ళందరూ పెడుతున్నప్పుడు నేను పెట్టుకోవడం వచ్చి మహాకూటమిని పెట్టేసి మొత్తం జనం లాక్కొచ్చాడు. వాక్యం ఏది? గుడారాల పండుగ దేనికి సంబంధించింది? పాత నిబంధన గుడారాల పండుగ నీకెందుకు? కోత పండుగ దేనికి సంబంధించింది? నీకెందుకు? అది ఆ టైటిల్ ఏంటి అసలు? మారు మనసు రక్షణ సువాసవలు పెట్టు, చక్క వాక్యమి, అది కదా. దాన్ని అంటే రారా? ఎంత మాయ జరుగుతుందో అర్థం చేసుకోండి సంఘమా. మిమ్మల్ని బయటికి అలా బలవంతంగా దేవుడు లాక్కొస్తున్నాడు సత్యములోనికి. దేవుని నామమున స్తోత్రం. ఆయన ఇంకో మాట అన్నాడు యేసుప్రభు వారు, మీరు వెళ్ళినప్పుడు ఇంటింటికి తిరగొద్దు. ఎందుకని? తిండి కోసం వెళ్తానేమో. పెడితే తినండి అంతే, లేకపోతే పాదులి. వాళ్ళు వినలా వాక్యం, సమాధానం వద్దంటున్నారు, దులిపేసి వచ్చేయండి. ఇప్పుడు అలా కాదు. నాకేమండుతావు చెప్పమంటావా లిస్టు? పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ అలా అయిపోయారండి వీళ్ళందరూ కూడా. పాస్టర్ గారు మా ఇంటికి రండి విజిటింగ్ కంటే కనుక వస్తా, కానీ ఏమండుతావు? నాకు ఏమిస్తావు? చాలా ఉన్నాయండి, చెప్పుకుంటే చాలా భయంకరం పరిస్థితి. కడుపు చించుకుంటే అలా అయిపోయింది మా బతుకులు, మా వాళ్ళు. చాలా బాధ వేస్తుంది. కానీ సంఘానికి ఎందుకు బయలుపరుస్తున్నానంటే, మీ మధ్యన ఉన్న బైబిల్ పట్టుకు తిరిగే దుర్బోధకులను కానీ మీరు స్కాన్ చేయడం చేత కాకపోతే నోరు మూసుకుంటే మిమ్మల్ని మింగేతారు వాళ్ళు. నాకేం ప్రాబ్లం కాదు. మీరు వచ్చేసి గుడికి వచ్చి కూర్చుంటేనే నాకు పరలోకం వస్తుందని దేవుడు చెప్పాడు నా ఏమన్నా? బైబిల్ ఉంది ఎక్కడన్నా? మీ అందరి గుడికి వస్తే, వీళ్ళందరూ గుడికి వచ్చి కూర్చుంటేనే నీకు పరలోకం వస్తాయని పెట్టా అని చెప్పలా. సత్యంలో బతికేవాళ్ళు 10 మంది అని చాలని చెప్పాడు దేవుడు. కొద్దిమందే ఉంటారని చెప్పాడు దేవుడు. ఇంకా అది మంచి లక్కీ మాకు. ఎంత ఓటని అది ఏమన్నామ్మా, ఇరికైన మార్గం నుండి వచ్చేవాళ్ళు కొద్దిమంది. ఎంత ఓటని, ఎంత ఆనందం మాకు నిజంగా. ఎందుకంటే జనాన్ని బట్టి మా పరలోకం రాట్లా, సత్యంలో ఉన్న వాళ్ళని బట్టి అద్భుతమైన జీవితం రాబోతుంది. దేవుని నా మన స్తోత్రం. ఆ సత్యాన్ని చెప్పకుండా ఉంటే నేను ద్రోహం చేసినట్లు లెక్క మీకు. కాబట్టి మనందరము కూడా ఈ అసత్యాలని ఖండించవలసిన పరిస్థితి మనకు ఉంది. 37 వచనం వాళ్ళు చూడండి ఒకసారి. అదే ఒక్కసారి 5 కిందకి. కొత్త గుట్ట మాసిక వేయడు, ముందుకెళ్ళు. వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయును. అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసము పోయాడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోతే పిలిపోతాయి. పోసిన ఎడల కొత్త ద్రాక్షరసము తిత్తులను పిగిల్చివేయను, రసము కారిపోవును. తిత్తులు అంత అవసరం అంటారా? పాతది అంటే ధర్మశాస్త్ర నియమాలు అండి, కొత్త అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి నియమాలు. క్రొత్త జీవితం, మారు మనసు జీవితం అండి. సెట్ అవ్వదు, పొయ్యొద్దు, కలపొద్దు, కల్తీ చేయొద్దు. మీరు పాత నిబంధన క్రొత్త నిబంధనకి తేడా తెలియకుండా ఎవరు కూడా క్రైస్తవులుగా కొనసాగలేరు. మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు పాస్టర్లో. ఈ వాక్య జ్ఞానం లేకపోతే కనుక మిమ్మల్ని బాగా ఆడిస్తారు ఆట. అక్కడ ఇక్కడ అలా ఉండదు. నాకున్న జ్ఞానాన్ని మీకు పంచుతా, నాలాగా మీరు ఉండాలనే ఆశ నాకు. దేవుని నామమున స్తోత్రం.
కాబట్టి మీరందరూ కూడా ఇలాగ కలపటం కోసం ప్రయత్నం చేయబాకండి. మాకు మార్కు సువార్త 10:23 చదవండి సార్. మార్కు సువార్త 10:23 నుంచి. చూచి దేవుని రాజ్యంలో ప్రవేశించుట, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఇక్కడ ఎందుకు వాడుతుంది చేసా మీకు? పరిసయ్యులు ధర్మశాస్త్ర ధనాపేక్ష గలవాళ్ళండి. వాళ్ళు చాలా ధన వ్యామోహం వాళ్ళకి. అలాంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడటం కోసం ఉపయోగించిన మాటలు ఇవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా పరలోకం వెళ్తే ఎంత కష్టం అంటే, ఒంటైనా సూది బజ్జంలో దూరచ్చు, కానీ వీళ్ళు మాత్రం పరలోకం ఎంత స్ట్రాంగ్ చెప్పాడు చూడండి, ఎంత స్ట్రాంగ్ చెప్పాడు చూడండి. నాకు నిజంగా భయం వేసిందండి. మారు మనసు పొందకపోతే నిజముగా నేను ఎక్కువగా ధనాన్ని ప్రేమించా. మీకు తెలిసి అప్పుడప్పుడు చెప్పేకుండా మీకు యవ్వన కాలం వివాహం కాకముందు సంపాదించాలి అనే ఆలోచనతో ఉన్నా నేను. వచ్చిన మొత్తం పోయింది, కానీ దేవుడు మాత్రం బంగారంగా నాకు దొరికేశాడు. పట్టుకుని వదల్లా. ఇప్పటికీ లాస్ అవుతూనే ఉన్న ఆర్థికంగా, కానీ దేవుని మాత్రం వదిలిపట్ల. దేవుని నామాన్ని స్తోత్రం. ఆర్థికం కొంత మోసపోవచ్చాము, ఆర్థికం కొంత వదిలికేసుకొచ్చాము, కానీ నా యేసయ్య అంతకంటే గొప్పవాడు, ఆయన వదిలిపెట్టలేను. అందుకే నేను బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటా. నాకున్న దానికంటే ఎక్కువగా నేను ప్రేమించకపోతే ప్రభువా ఇక నాకొద్దు ప్రభువా ఈ జీవితం. నాకున్నది ఏదైనా సరే నీకంటే ఎక్కువ నేను ప్రేమించుకుంటూ కాపాడు ప్రభా. బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంచుకొస్తుంది. ఈ పరిశీలన ధర్మశాస్త్ర బోధకులు ఈ ధన వ్యామోహంతో ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు సకల సౌకర్యాలు కావాలి, మీకోసం ప్రార్థన చేస్తాను, మీకోసం ఉపవాసం ఉన్నాం, మా పేరు కావాలి, పదవులు కావాలి, పైసలు కావాలి. ఇలా అంటోళ్ళు ఇప్పుడు తయారైపోయారండి దుర్బోధకులు చాలామంది. చాలా మీకు తెలిసిపోతారు బిడ్డలారా. మీకు నిజంగా వాక్యజ్ఞానం ఉంటే వాళ్ళు తేలిపోతారు మీ కళ్ళ ముందు. అది లేదని సై అంటున్నారంటే కనుక ఇక మీరు పరిశుద్ధాత్మ దేవుని చెప్పినట్టు మీరు వింటలా. అందుకే కొంతమంది నాలాగా అక్కడక్కడ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా అంది. వాళ్ళకి ఇప్పుడు పెయిన్ మొదలవ్వాలి. ఎంత పాడు చేశాడు ఈ పాస్టర్ అనేసి ఖచ్చితంగా చెప్పగలను. వాక్యములోకి వెళ్తున్న కొద్ది మీకు అర్థం అవుద్దండి నన్ను ఎంత పాడు చేశాడో, అసత్యములో ముంచేసి ఈయన మాత్రాన్ని పట్టుబట్టి వెళ్ళండి. మరోసారి నేను వస్తాను ఈయన మళ్ళా. ప్రేమతోనే వెళ్ళండి, కష్టం వద్దు. ప్రేమతోనే బ్రదర్ ఇలా ఉంది, అయ్యగారిని ఇలా ఉంది, ఎందుకని మీరు ఇలా చెప్పారు, ఇప్పుడు ఎందుకు సంఘాన్ని మార్చుకోలేకపోతున్నారు మీరు, ఈ వాక్యం ఇలా ఉంది అనేసి నన్ను కూడా రంగులో దింపండి, మారుద్దాం వాళ్ళని. మీరంటే ప్రేమ కదా వాళ్ళకి, వాళ్ళని మీ ప్రేమ కదా. ఇప్పటికీ నేను స్టిల్ చాలామందికి చెప్తున్నా వాక్యం, చాలామందికి అసత్య బోధకులకు చెప్తున్నా. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాను. వింటారా వినరా పక్కన బట్టి ఇప్పుడు స్టిల్ నా పక్కన నా ఫ్రెండ్ కూడా చెప్తున్నా, మరీ చెప్తున్నా, ఈ తప్పురా అని. క్లోజ్ ఫ్రెండ్, ఒకే క్లాసు, ఒకే బెంచ్, ఒకే మంచం, ఒకే కంచం, అంత ఫ్రెండ్షిప్ మాది. అట్లాంటి క్లోజ్గా ఉన్నవాళ్ళు ఇప్పటికీ గద్దిస్తున్నా. ఆత్మీయంగా మేము కలవని చెప్పేసి ఆత్మీయంగా మన ఇద్దరం కలవలేము, దేవుని నిబంధన ప్రకారం కలవలేము. ఫ్రెండ్షిప్గా ఉన్నాం కాబట్టి హలో అంటే హలో, అది వేరు. దూరం చేసుకోను, నిన్ను దూరం చేసుకోను. ఆత్మ సంబంధులంగా మాత్రం మనది సెట్ అవ్వదు. ఒకవేళ మీ బిడ్డలు మాసిపోయిన సత్యంలో ఉంటే కనుక నీ బిడ్డలు నాకు కొత్త ఇక్కడ అవసరం అయితే మేము కలుగుతావు, నువ్వు కలవలేవు ఆత్మీయంగా. ఎస్, స్ట్రాంగ్. దేవుడిచ్చిన ఆధిక్యత అండి, దేవుడిచ్చిన జ్ఞానం అండి. ఇది నా గొప్ప కోసం మాట్లాడలేదు బిడ్డలారా. నిజంగా ఈ 40 రోజుల గురించి మాట్లాడుతున్నప్పుడు అండి కొంత వేదన వస్తుంది నాకు. ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ప్రొఫెసర్స్ కూడా, చెప్పట్లే వాళ్ళు కూడా. అయ్యో ఇది అవసరం లేదని చెప్పట్లే వాళ్ళు. ఎంతమంది బలైపోతున్నారండి ఆరోగ్యం పోగొట్టుకుని. భౌతికపరమైన జీవన విధానం కోసం, మన సౌకర్యాల కోసం, సుఖాల కోసం, స్వప్రయోజనాల కోసం ఉపవాసం ఉన్న మన దేవుడు ఎక్కడ చెప్పకుండా ఉంటే నువ్వెందుకు అలా ప్రేరేపిస్తావు వాళ్ళని? సేవకులు ఏం చేయాలండి ఇప్పుడు అర్థంగా నాకు, కానీ వాళ్ళకు ఉంది. కానీ దేవుని దేవల మనకున్న జ్ఞానాన్ని బట్టి దేవుని కనపరుచుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు చదవండి 38 మరోసారి. లోకస్తోత్రం 5వ అధ్యాయం అక్కడే ఉందా? ఇంకొంచెం ముందుకు వెళ్ళిపా. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను, పాత ద్రాక్షరసము త్రాగి. మన ఎవరి వారము? యేసయ్య వారం. ఎలాంటి వారము? క్రొత్త జీవితం జీవించు. క్రొత్త జీవితంలో ఉన్నవారు క్రొత్త నియమాలే పాటించాలి కదా. ముందుకెళ్ళి అక్కడి నుంచి. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరుకొని వాడు ఎవడునూ లేడు. ఇక్కడ మాట పట్టుకోండి. పాత ద్రాక్షరసము తాగి ఉన్నారేమో, అదే బాగుంది. ఏది బాగుంది? పాతదే. వీళ్ళకి ఏమట్లా
వీళ్ళు ఇమ్మట్లేదని గమనించిన మోసే కొండ ఎక్కడ మేము కూడా ఎక్కుతాం. ఇలా అయిపోయారు వీళ్ళందరూ కూడా. మోసే ఉపవాస దినాలు మేము కూడా ఉపవాసం ఉంటాం. మోసే కంటే గొప్పవాడు కొత్తవాడు మీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయనతో పని ఏంటమ్మా? దేవుని నామాన్ని స్తోత్రం చెప్పగలిగా. అక్కడ ఏముంది మాట? పాత ద్రాక్షరసం తాగి 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 వెంటనే క్రొద్దనం పోతే ఏం బాగుందిలే అంటారంట వీడు. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర నియమాలు పాతుపోయి ఉన్నారు. పాతదే. ఇప్పుడు మీకు ఉదాహరణ జ్ఞాపం చేస్తాను. ఇస్రాయేలందరూ కూడా ముందుకు వెళ్తున్నారా? మన్నా పెట్టాడా? పూరీలు పెట్టాడా? మాంసం పెట్టాడా? మంచి మనీళ్ళు ఇచ్చాడా? వీళ్ళు తక్కువ వాళ్ళండి. వెళ్ళిన తర్వాత అంటారు ఒక పూట పరిస్థితి బాగపోతే అదే బాగుంది. ఏది బాగుంది? బ్యాక్గ్రౌండే బాగుంది. నేను బాగోలే, బ్యాక్గ్రౌండ్ బాగుంటుందంట. బ్యాక్గ్రౌండ్ ఏంటి? కేర, దోశ, ఆ పులుసు, బీరకాయ పులుసు, అయ్యే బాగుంది. ఎంత దుర్మార్గం అండి వీళ్ళు చేసేది. ఇప్పుడు అలాగైపోయారు. క్రొత్త జీవితం ఉంది, క్రొత్త ఆజ్ఞ ఉంది, క్రొత్త జీవితంలో ముందుకెళ్తున్నాం మనము. ఇంకా పాత విషయం ఎందుకు నీకు? ఆ నియమాలు ఎందుకు నీకు? చదువు మాట. సంఖ్య 11:4 అది చదువు చదువు. కొరింథీ చూడండి, క్రీస్తునందు పాత నిబంధన నియమాలు కొట్టివేయబడిన తెలియక ముసుకేస్తున్నారంట. ఇంకా ముసుతీవా నేటి వరకును వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. మీరు చాలా ధన్యులండి. ముసుగు దేవుడు తీసేస్తున్నాడు బిడ్డలారా. పాత నియమాలు, ధర్మశాస్త్ర నియమాలు, ఆచారాలు, ఏమండి మూఢాచారాలు మొత్తాన్ని కూడా ముసుగు తీసేసి తేడ తెల్లముగా చక్కగా అజ్ఞానం కాకుండా జ్ఞానంతో దేవుడిని పెంచుతున్నాడు. దేవుని నామని కనపరచండి ఒకసారి. స్పష్టమైన మాటలండి అవన్నీ కూడా. ఇంకా ముసుగుతో పని అండి మనకి. నా శిష్యులు క్రొత్త సృష్టి, అందుకే వాళ్ళు తింటారు, నేను వాళ్ళతోనే వంట. మీరెవరు ఉపవాసం అని చెప్పడం వాళ్ళని దేవాలయపుతారా? చిరిగిపోయింది, కలిసిపోయారు అందరూ కూడా. ఇప్పుడు గ్రీసు దేశస్తులని, యూదులని, స్త్రీ అని, పురుషులని తేడా లేదు. అందరు నా బిడ్డలే. అందరూ ఐక్యమైపోయారు. ఏ కులమని మతమని తేడా లేదు. అందరూ నా బిడ్డలే, కలిసిపోయారు అందరు కూడా. క్రొత్త ఆజ్ఞ, క్రొత్త జీవితం, క్రొత్త సృష్టి, అద్భుతమైన జీవితం మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఫుల్గా తినండి, ఫుల్గా తినండి, ఫుల్గా ప్రార్థన చేసుకోండి, ఫుల్గా మారిపోండి. ఇది క్రొత్త నియమం. కడుపు మార్చుకుంటే నీ పాపం పోదు. ఏదో కార్యక్రమం చేస్తే నీ పాపం పోదు. ఏదో సమర్పించుకొని నీ పాపం పోదు. సమర్పించుకున్న పాపం పోతే కనుక ఇల్లంతా రాసేస్తా పరలోకం వెళ్ళే ముందు. అటు వల్ల పరలోకం పోదు. అలా పాపం పోదండి. పశ్చాత్తాపంతో క్రొత్త జీవితం స్టార్ట్ చేయాలి. దానికి ప్రార్థన పశ్చాత్తాపమే, అన్నమానటం కాదు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మన సహవాసము ఎలాంటి సహవాసం అంటే అపోస్తుల సహవాసం. అపోస్తులందరూ ఎక్కడ కూడా దీన్ని స్ట్రాంగ్గా చెప్పాల. యేసు యొక్క మరుజలు నడిచారు వాళ్ళందరూ కూడా, యేసు బోధలు నడిచారు వాళ్ళందరూ కూడా. ఆదిమ సంఘం అంతా కూడా అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళే మనకు మాదిరి. మన అపోస్తుల బోధలో మనం పోతున్నాం. పాత నిబంధన బోధలు కదా, అపోస్తుల బోధలో పోతున్నాము. ధర్మశాస్త్ర నియమాలు కదండి, యేసు యొక్క ఆజ్ఞలను పోతున్నాం. మనం సంఘాన్ని ఎలా కట్టాలో స్పష్టంగా పత్రికలు దేవుడు రాసి పెట్టాడు. రొట్టె విరిచి శుభ్రంగా తిన్నారు వాళ్ళు. ప్రభువుల్లో ఏమంటుంది వార్త మాట? శుభ్రం ఆహారం భుజించారు వాళ్ళు ఫుల్గా. ఉపవాసం లేరు వాళ్ళు. చాలామంది ప్రభువుల్లో ఉపవాసం ఉంటారు. చాలా అదే దరిద్రం. ఎవరు చెప్పారు మీకు? ఆ రోజు బైబిల్ ప్రకారం ఫుల్గా తిన్నారు. అక్కడ ఉందా? భోజనము చేయనప్పుడు. భోజనం అంటే ఏంటి? ఇందుకు గిల్లి పెడతాం కాదు, అర్థమవుతుంది మీకు? ఆనవాయితీగా ఏదో దాన్ని ఏమంటారంటే సాదృశ్య రూపంలో మనం ఇస్తున్నాం, కానీ వెంటనే మనం భోజనం చేస్తున్నాం ఫుల్గా. తెలియక చాలామంది అండి ప్రభుపాల రోజున ఉపవాసం ఉంటారండి. ఆ రోజు ఫుల్గా తినాలి, పండగ రోజు, పెద్ద పండగ. ఇది కూడా తెలియట్లేదు సంఘానికి. ఈరోజు ప్రభుపాల కదా ఉపవాసం ఉండి రొట్టె ముక్క తినాలి. రొట్టె ముక్క తినటం వాళ్ళని పరలోకం రాదు, పాపం పోదు. ఆ రోజు నిజంగా మనసు మార్చుకొని ఏమైనా ఉంటే చిన్న పొరపాటు ఒప్పుకొని సిలువలో ఉన్న విలువ అంటే తెలుసుకొని ఆయన జ్ఞాపకం నిమిత్తం సంతోషంగా భోంచేయమన్నాడు యేసయ్య. దేవుని నామానికి స్తోత్రం.
ఇవన్నీ కూడా తెలుసుకునే బిడ్డలారా, అలర్ట్గా ఉండండి. జాగ్రత్త. మీకు శత్రువులు ఎవరో కాదు నామకాద క్రైస్తవులు. మీ శత్రువులు ఎవరో కాదు దుర్బోధకులు. మీ శత్రువులు ఎవరో కాదు వాక్యము తెలియని వాళ్ళందరూ కూడా మీ శత్రువులు బోల్త కొట్టేస్తారు. జాగ్రత్త. బుర్రలో మ్యాటర్ ఉంటే, జ్ఞానం ఉంటే కనుక నేను ఎవరు కదపలేరు. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వాక్య జ్ఞానం లేకపోతే కనుక మీ ముందు నిలబడలేరు వాళ్ళు. అలాగనేసి లోకసమ అహంకారంతో మాట్లాడటం కాదు, ఆత్మీయంగా ప్రేమతో తగ్గించుకొని ఈ సత్యాలను వాళ్ళకి చెప్పుదాం, మరీ చెప్పుదాం, క్రియల్లో చూపిద్దాం. యేసుప్రభు వారిని వాక్యము ద్వారా సత్యాన్ని ప్రకటిద్దాం. వాళ్ళందరిని మనతో పాటు కలుపుని పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్దాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.